Hi friends, this is Naresh Babu Gachkaila from LNG Chemical Sciences, Guntur. Let us come to the point. విషయం ఏంటంటే ఈరోజు నేను మిమ్మల్ని ఒక ముఖ్యమైన విషయం గుండా ఎడ్యుకేట్ చేయాలి అన్న ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చినాను. అదేంటంటే మన భారతదేశ ప్రభుత్వం ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉందో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది మనకు తెలిసినటువంటి విషయమే. మనకి నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత వన్ ఇండియా వన్ నేషన్ అంటే ఒక దేశము ఒక జాతి, లేదా అంటే మన భారతదేశంలో ఉండేటటువంటి ఏ విషయాన్నైనా కానీ భారతదేశంలో ఉండేటటువంటి అందరూ ప్రజలకి కూడా అందుబాటులోకి తేవాలి అనేటటువంటి నినాదంతో ముందుకు పోతూ ఉండేటువంటి సందర్భం. ఆ సందర్భంలోనే మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గారు కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతదేశ ప్రభుత్వం అనేటువంటి విషయం అనేది ఎడ్యుకేషన్కి సంబంధించి విద్యకు సంబంధించినటువంటి విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే వన్ ఇండియా వన్ ఎడ్యుకేషన్, ఒక దేశము ఒక విద్య. భారతదేశంలో ఢిల్లీలో ఉండేటటువంటి స్టూడెంట్ అంటే భారతదేశ రాజధాని ప్రాంతమైనటువంటి ఢిల్లీలో ఉండేటువంటి స్టూడెంట్ ఏ రకమైనటువంటి ఎడ్యుకేషన్ తీసుకుంటున్నాడో అదే మాదిరిగా భారతదేశంలో ఉండేటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడో ఆంధ్ర రాష్ట్రంలో ఉండే మారుమూల ప్రాంతంలో ఉండేటువంటి విద్యార్థికి ఉపాధ్యాయుడికి కూడా అదే రకమైనటువంటి విద్యను అందించాలి అనేటువంటి ఒక నినాదంతో ఒక ఉద్దేశంతో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన భారతదేశ ప్రభుత్వం అనేది ఒక ప్రోగ్రామ్ని చేపట్టిందండి. ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా రెవల్యూటరీ థింగ్స్ తీసుకొస్తూ ఉన్నారు. ఆ రకంగా వాళ్ళు ఎడ్యుకేషన్ సిస్టంలో తీసుకున్న రెవల్యూటరీ థింగ్స్లో భాగంగానే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వయం అనేటువంటి ఒక వెబ్ పోర్టల్ని స్టార్ట్ చేసిందండి. ఆ స్వయం అనేటువంటి వెబ్ పోర్టల్ కూడా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం కోసము నేను మీ ముందుకు వచ్చినాను అనమాట. ఇది ఎంత గొప్ప విషయం అంటే ఈ రోజున యావత్ ప్రపంచం మొత్తం కూడా కోవిడ్-19తో బాధపడుతూ ఉంది. అట్లాగే మన భారతదేశంలో ఉండేటువంటి ప్రజలు కూడా కోవిడ్-19తో బాధపడుతూ ఉన్న సందర్భంలో మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉండేటువంటి విద్యార్థులు ఎవరూ కూడా స్కూల్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీస్కి వెళ్ళి చదువుకునే పరిస్థితి లేదు. అదే పరిస్థితి ఈరోజు మన భారతదేశంలో కానీ మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంది. మన పిల్లలు స్కూల్స్కి వెళ్ళి లేదా కాలేజెస్కి వెళ్ళి లేకపోతే యూనివర్సిటీస్కి వెళ్ళి చదువుకునే పరిస్థితి లేదు. ఎంత ముందు చూపు అని మనం అనుకోవచ్చు, ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే స్వయం అనేటువంటి వెబ్ పోర్టల్ని దాదాపు ఒక 4-5 సంవత్సరాల క్రితమే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేసింది. ఈరోజు కోవిడ్-19 వచ్చినప్పుడు పిల్లలు ఇంట్లో ఉండి పిల్లలు పాఠాలు వినడానికి వినేదానికి వెసులుబాటు కలుగుతుందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ డిజిటల్ ఇండియా, ఇట్స్ బికాస్ ఆఫ్ ఆన్లైన్ క్లాసెస్, ఇట్స్ బికాస్ ఆఫ్ స్వయం, ఇట్స్ బికాస్ ఆఫ్ టుడేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈరోజు భారతదేశ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ భారతదేశ ప్రభుత్వం మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇంతకు ముందు కొంత ముందు చూపుతో ఆలోచించి ఈ స్వయం, మూక్స్, ఈపీసీ పాఠశాల లాంటి కొన్ని వెబ్ పోర్టల్స్ని తీసుకుని రావడం కారణంగా మనము ఈ రోజున ఈ కోవిడ్-19లో కూడా పాఠాలు చెప్పుకునేటువంటి పరిస్థితిలో, పాఠాలు నేర్చుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాం అనమాట. ఆ విషయంలో మనం ఒకసారి ఖచ్చితంగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి ఖచ్చితంగా వీ మస్ట్ బి థ్యాంక్ఫుల్, ఖచ్చితంగా మనం కృతజ్ఞులమై ఉండాలి. సరే, ఆ విషయం నేను ఎందుకని అంత ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్తున్నా అంటే యూ డోంట్ బి థింక్ డిఫరెంట్ అండి, తప్పుగా ఆలోచించొద్దు. ఎందుకంటే ఇప్పటి వరకు నాకు ఊహనంత మటుకు, నాకు స్పృహ వచ్చిన దగ్గర నుంచి ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఆలోచించిన వ్యక్తి లేదు. ఏ దేశ ఆర్థిక అభివృద్ధి అయినా కానీ ఆ దేశానికి సంబంధించినటువంటి విద్య మీద ఆధారపడి ఉంటుంది, ఆ దేశానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ మధ్య నేను ఒక ఆర్టికల్ చదువున్నా, ఒక యూనివర్సిటీ, ఐ థింక్ ఒక సౌత్ ఆఫ్రికాలో ఏదో ఒక కంట్రీలో ఉండే ఒక యూనివర్సిటీ బయట ఒక పోస్టర్ ఉందంట. నువ్వు ఏదైనా ఒక దేశాన్ని నాశనం చేయాలనుకుంటే ఆ దేశం మీద అణుబాంబులో, ఆ దేశం మీద మరేదేదో ప్రయోగించి నువ్వు ఆ దేశాన్ని నాశనం చేయాల్సిన పని లేదు. ఆ దేశంలో ఉండేటటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని కనుక నువ్వు నాశనం చేసినట్లయితే ఆ దేశం ఆటోమేటిక్గా నాశనం అయిపోతుందని చెప్పాడంట.
అంటే ఆ దేశంలో ఉండేటటువంటి స్టూడెంట్స్ని కాపీయింగ్కి ప్రోత్సహించినట్లయితే, ఆ దేశంలో ఉండేటువంటి స్టూడెంట్స్ని చదువుకోకుండా వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండేటటువంటి స్టాండర్డ్స్ని కనుక నువ్వు పడగొట్టినట్లయితే ఆటోమేటిక్గా ఆ దేశము నాశనం అయిపోతుంది అనేది ఆ యూనివర్సిటీ బయట రాసుండేటువంటి మెసేజ్ యొక్క సారాంశం అనమాట. మన భారతదేశం ఎడ్యుకేషన్లో స్ట్రాంగ్గా ఉండాలంటే మన ఎడ్యుకేషనల్ వాల్యూస్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఆ ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయి ఉన్నారో, అయిన తర్వాత ఆయన ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా రెవల్యూటరీ థింగ్స్ తీసుకొచ్చారండి. అట్లా రెవల్యూటరీ థింగ్స్ తీసుకొచ్చిన వాటిలో వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే స్వయం. మనకు తెలుసు మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ గారు మంచిగా చెప్తారు, ఇంటే విన్నట్టు, వినకపోతే కొట్టైనా కానీ మంచి చేస్తారు, దాంట్లో డౌట్ లేదు. సో దాంట్లో థింగే ఇది స్వయం అండి. సో ఒకసారి మనము ఈ స్వయం గురించి కనుక అసలు ఈ స్వయం ఏంటి, స్వయం యొక్క ఉద్దేశం ఏంటి, స్వయం మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది నేను మీకు ఫస్ట్ ఈ ఈ దీంట్లో వాట్ ఈజ్ స్వయం ఆర్ అబౌట్ స్వయం గురించి చెప్తానండి. తర్వాత స్వయంకి సంబంధించి ఇంకా నేను నెంబర్ ఆఫ్ థింగ్స్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను అనమాట. ఓకే, అసలు స్వయం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు వన్ ఇండియా వన్ ఎడ్యుకేషన్, ఒక దేశము ఒక విద్య. భారతదేశంలో ఉండేటువంటి ప్రజలు మొత్తం కూడా, భారతదేశంలో ఉండేటువంటి విద్యార్థులు మొత్తం కూడా ఒకే రకమైనటువంటి ఎడ్యుకేషన్ని అందుబాటులో ఉంచాలి అన్న ఉద్దేశంతో చేసిందే ఈ స్వయం అనేటువంటి వెబ్ పోర్టల్ అనమాట. అంటే కొన్ని ఎడ్యుకేషనల్ పాలసీస్ పెట్టుకున్నారు. ఆ ఎడ్యుకేషనల్ పాలసీస్లో వన్ ఆఫ్ ద పాలసీ ఏంటంటే స్వయం అనమాట. ఓకేనా. సో సో మనం ఇప్పుడు మీరు ఈ స్వయం వెబ్ పోర్టల్లో మీరు ఏమైనా కోర్సెస్ తీసుకోవాలనుకుంటే చూడండి, 9th క్లాస్ చదివే స్టూడెంట్ దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకునేటటువంటి స్టూడెంట్స్ వరకు, ఆ తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్లో పనిచేసేటటువంటి టీచర్స్ నుంచి, ఇంటర్మీడియట్ అండర్ గ్రాడ్యుయేటెడ్ కాలేజ్లో పనిచేసే లెక్చర్స్ నుంచి, పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ స్టూడెంట్స్కి టీచ్ చేసేటటువంటి అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్స్ వరకు కూడా ఈ స్వయం వెబ్ పోర్టల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి వాళ్ళకి. అంటే స్కూల్ పిల్లలకి, కాలేజీ పిల్లలకి, యూనివర్సిటీ పిల్లలకి క్లాసెస్ వినడానికి, అట్లాగే స్కూల్కి చెప్పేటటువంటి ఉపాధ్యాయులకి, కాలేజీకి చెప్పేటటువంటి లెక్చర్స్కి, యూనివర్సిటీలో చెప్పేటువంటి అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్స్కి వాళ్ళ యొక్క టీచింగ్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి, అట్లాగే వాళ్ళ యొక్క కెరియర్ని ఇంకా బిల్డప్ చేసుకునేదానికి స్వయం వెబ్ పోర్టల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో అట్లాంటి అన్ని విషయాలు గుండా స్వయం మనకి ఏ రకంగా ఉపయోగపడుతూ ఉంది, మనము స్వయంని ఉపయోగించుకొని దేశానికి మనం ఏ రకంగా ఉపయోగపడతాం అనే విషయాల గురించి మిమ్మల్ని నేను ఖచ్చితంగా ఈ వీడియోలో మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తానండి. సో ఇందాక చెప్పినట్టు వన్ ఇండియా వన్ ఎడ్యుకేషన్, ఒకే దేశము ఒకటే విద్య. చూడండి, భారతదేశంలో ఢిల్లీలో ఎవరో ఒక స్టూడెంట్ చదువుకునేటువంటి ఎడ్యుకేషన్కి, ఎక్కడో ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో చదువుకునే ఒక విద్యార్థి చదువుకునేటువంటి ఎడ్యుకేషన్కి దెర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో చాలా అంతరం అనేది ఉంది, చాలా గ్యాప్ అనేది ఉందన్నమాట. ఆ గ్యాప్ని ఫిల్ చేసేటువంటి ప్రయత్నంలో వచ్చినటువంటి విషయమే ఈ స్వయం. సో స్వయం గురించి చూద్దాం. సో అబౌట్ స్వయం చూస్తే, స్వయం ఈజ్ ఎ ప్రోగ్రామ్ ఇనిషియేటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ డిజైన్డ్ టు అచీవ్ ద 3 కార్డినల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ పాలసీ. అంటే ఈ స్వయం అనేటటువంటి ప్రోగ్రామ్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది డిజైన్ చేసిందండి. ఎందుకోసం డిజైన్ చేసిందంటే టు అచీవ్ ద 3 కార్డియల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ పాలసీ. మన భారతదేశ విద్యా విధానాలకు సంబంధించి, ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించినటువంటి 3 కార్డినల్ ప్రిన్సిపల్స్, 3 ప్రాథమిక నియమాలు లేదా 3 ముఖ్యమైనటువంటి విషయాల్ని అచీవ్ చేయడం కోసం అని చెప్పేసి చేశారనమాట. అవేంటంటే 1 యాక్సెస్, 2 ఈక్విటీ అండ్ 3 క్వాలిటీ. యాక్సెస్ అంటే మనకు తెలుసు, యాక్సెస్ ఉండాలి. ఏదైనా మనము పని చేసేటప్పుడు దానికి కొంత యాక్సెస్ ఉండాలి. యాక్సెస్ అంటే ఏంటి? ఇప్పుడు ఎక్కడో ఆంధ్ర రాష్ట్రంలో ఏదో ఒక ప్రకాశం జిల్లాకు సంబంధించి ఏదో ఒక మారుమూల ప్రాంతంలో చదువుతున్న ఒక విద్యార్థికి ఢిల్లీలో కొత్తగా వచ్చినటువంటి ఎడ్యుకేషన్తో ఆయనకి యాక్సెస్ కావాలి. అంటే కనెక్టివిటీ అన్నట్టు. సో ఆ కనెక్టివిటీ మనకి ఎట్లా వస్తుంది? త్రూ డిజిటల్ ఇండియా.
డిజిటల్ ద్వారానే మనకి కనెక్టివిటీ వస్తుంది. త్రూ వెబ్ ఓన్లీ ఆ కనెక్టివిటీ అనేది మనకి ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆ కనెక్టివిటీ లేకపోతే అవుతుందా? అవ్వదు. ఎప్పుడైతే ఈ యాక్సెస్ అనేది వచ్చిందో, ఢిల్లీలో ఏదైతే ఎడ్యుకేషన్ ఉందో ఆ ఢిల్లీలో ఉండేటటువంటి ఎడ్యుకేషను, అంటే భారత రాజధాని ప్రాంతంలో ఉండేటువంటి ఎడ్యుకేషను ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉండేటువంటి విద్యార్థికి యాక్సెస్ వస్తుంది. ఎప్పుడైతే యాక్సెస్ వచ్చిందో ఈక్విటీ, ఆ ఢిల్లీ ఈక్విటీ అంటే ఏంటంటే మనము సమానత్వం. కోర్స్ ఈక్వాలిటీ అంటే సమానత్వం, ఈక్విటీ అంటే షేర్ చేసుకోవడం, లేదా అంటే అక్కడ ఉండేటువంటి ఎడ్యుకేషన్ని ఇక్కడికి మనం షేర్ చేసుకుంటాం. అండ్ క్వాలిటీ అంటే నాణ్యత. ఆటోమేటిక్గా ఏమైంది, ఢిల్లీలో ఏదైతే ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయో ఇక్కడ మనకి మారుమూల ప్రాంతంలో ఉండేటువంటి స్టూడెంట్కి కూడా ఏమవుతుంది, సేమ్ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ వస్తున్నాయి. కాబట్టి మనం వాళ్ళకి నాణ్యతతో కూడా ఈక్వల్గా ఉంటాం అనమాట. అంటే క్వాలిటీ అనేది వస్తుంది, నాణ్యత వస్తుంది ఎడ్యుకేషన్లో. ఈ 3 ప్రిన్సిపల్స్ ఏమేంటివండి? యాక్సెస్, ఈక్విటీ అండ్ అండ్ క్వాలిటీ అనేటువంటి 3 ముఖ్యమైనటువంటి విషయాలని సాధించే దానికోసం అని చెప్పేసి ఈ స్వయం ప్రోగ్రామ్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది డిజైన్ చేసింది అనమాట. ఆ తర్వాత ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఎఫర్ట్, వీళ్ళు ఈ స్టెప్ తీసుకోవడానికి లేదా ఈ రకమైన విషయం చేయడానికి వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ద బెస్ట్ టీచింగ్ లెర్నింగ్ రిసోర్సెస్ టు ఆల్. భారతదేశంలో ఉండేటువంటి అందరూ విద్యార్థులు, అందరూ ఉపాధ్యాయులకి పాఠం చెప్పేదానికి, చెప్పింది విని నేర్చుకునేదానికి అవసరమైనటువంటి రిసోర్సెస్ని, అంటే వనరులను సమకూర్చించేటువంటి ప్రయత్నము. ఇంక్లూడింగ్ ద మోస్ట్ డిసడ్వాంటేజ్డ్, అంటే ఎవరైతే బాగా వెనుకబడిపోయినటువంటి విద్యార్థులు లేదా ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళకి కూడా. స్వయం సీక్స్ టు బ్రింగ్ ద డిజిటల్ డివైస్ ఫర్ స్టూడెంట్స్ టు హూ హ్యావ్ hitherto remained untouched by the digital revolution and have not been able to join the mainstream of the knowledge economy. ఈ జ్ఞాన సంపదను అనేటువంటి విషయాన్ని సంపాదించుకోవడంలో డిజిటల్ రెవల్యూషన్ని అందుకోలేకుండా, డిజిటల్ డివైడెడ్స్ని కూడా అందుకోలేకుండా, అంటే ఒక రకంగా బాగా వెనుకబడినటువంటి విద్యార్థులు, ఈ రెవల్యూటరీ థింగ్స్ ఏవి తెలియనటువంటి విద్యార్థులు కూడా నాలెడ్జ్ని ఎర్న్ చేసుకునేటువంటి ప్రయత్నంలోకి తీసుకొచ్చేటటువంటి ఇది స్వయం యొక్క ముఖ్యోద్దేశం అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ మనకు చెప్తున్నారండి. ఇక్కడ వచ్చేటప్పటికి ఒక యూట్యూబ్ వీడియో పెట్టున్నారు. ఈ వీడియోలో ఏంటంటే స్వయం ద్వారా స్వయం ఏ రకంగా ఉపయోగపడింది అని కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకున్నారనమాట. అది ఇక్కడ పెట్టున్నారు. సో అఫ్కోర్స్ వాళ్ళ ఐఐటి స్టూడెంట్స్ చేత ఇంటర్వ్యూస్ ఇప్పించారండి. అది స్వయం యొక్క ముఖ్యోద్దేశం కాదు నాకు తెలిసి. స్వయం అనేది ఏ రోజైతే గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి భారతదేశ విద్యార్థికి ఉపయోగపడుతుందో ఆ రోజు స్వయం యొక్క పెట్టిన ఉద్దేశం నెరవేరినట్టు. ఐ థింక్ తొందరలోనే ఇక్కడ వీడియో మార్చి రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉండేటువంటి ఒక స్టూడెంట్ స్వయంని ఏ రకంగా ఉపయోగించుకున్నాడు అని ఇక్కడ పెడతారని నేను ఆశిస్తున్నాను. అదే సందర్భంలో నేను ఈ వీడియో చేసే ఒక ముఖ్య ఉద్దేశం కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్క తెలుగు విద్యార్థి, వెనుకబడినటువంటి తెలుగు విద్యార్థి ప్రతి ఒక్కడు కూడా ఈ స్వయం క్లాసెస్ని తీసుకొని మంచిగా అప్డేట్ అవ్వాలని, మంచి విషయ పరిజ్ఞానాన్ని పొందాలని నేను ఆశిస్తూ ఉన్నానండి. సో తర్వాత చూస్తే ఇంకా వాళ్ళు చెప్పింది చూద్దాం. దిస్ ఈజ్ డన్ త్రూ ఏ ప్లాట్ఫామ్ దట్ ఫెసిలిటేట్స్ హోస్టింగ్ ఆఫ్ ఆల్ ద కోర్సెస్. సో వీళ్ళు ఇక్కడ ఏదైతే వాళ్ళ మోటో చెప్పారో ఆ మోటో మొత్తాన్ని కూడా వీళ్ళు దిస్ ఈజ్ డన్ ఎట్లా చేస్తున్నారంటే త్రూ ద ప్లాట్ఫామ్ దట్ ఫెసిలిటేట్స్ హోస్టింగ్ ఆఫ్ ఆల్ ద కోర్సెస్. ఈ స్వయం అనేటువంటి ఒక వెబ్ పోర్టల్ని డిజైన్ చేసి ఇది అన్ని రకాలైనటువంటి కోర్సెస్కి హోస్ట్ చేస్తుంది అనమాట. అంటే అన్ని రకాల కోర్సెస్ని తనలో ఉంచుకొని ఇక్కడ మనము పెట్టి ఎక్కువ మంది విద్యార్థులకి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అనమాట. అంటే దిస్ ఈజ్ డన్ త్రూ ద ప్లాట్ఫామ్ దట్ ఫెసిలిటేట్స్ హోస్టింగ్ ఆఫ్ ఆల్ ద కోర్సెస్. ఇక్కడ అన్ని రకాలైన కోర్సెస్ని అందుబాటులో ఉంచి ఒక ప్లాట్ఫామ్ మాదిరిగా రెడీ చేసి ఎక్కువ మంది విద్యార్థులకి, ఎక్కువ మంది ఉపాధ్యాయులకి అందుబాటులోకి తీసుకొని రావడం ద్వారా ఇది జరుగుతుంది అని చెప్తున్నారు. Taught in classrooms from class 9 till post graduation to be accessed by anyone.
సో ఈ వెబ్ పోర్టల్ని 9th క్లాస్ చదువుకునేటటువంటి విద్యార్థుల దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకొని కంప్లీట్ చేసుకునేటటువంటి విద్యార్థుల వరకు కూడా వాళ్ళకి చెప్పినటువంటి క్లాసెస్ మొత్తాన్ని కూడా అందరికీ అందుబాటులో ఇక్కడ అంటే ఐఐటి ఏ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు క్లాసెస్ చెప్పారనేది నేను మీకు కింద చెప్తానండి. ఆ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు చెప్పిన క్లాసెస్ మొత్తాన్ని కూడా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నమే ఈ స్వయం వెబ్ పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో తర్వాత చూస్తే ఎనీవేర్ అట్ ఎనీ టైం, భారతదేశంలో ఏ ప్రాంతంలో అయినా కానీ ఏ సమయంలో అయినా కానీ ఎవరైనా కానీ ఈ వెబ్ పోర్టల్ని యాక్సెస్ చేసుకోవచ్చండి. సో ఆల్ ద కోర్సెస్ ఆర్ ఇంటరాక్టివ్. సో వీళ్ళు డిజైన్ చేసేటువంటి కోర్సెస్ మొత్తం కూడా మనతో ఇంటరాక్టివ్గా అంటే మనకి చాలా దగ్గరగా మనల్ని వాళ్ళతో అనుసంధానం చేసేట్టుగా ఉంటాయి. ప్రిపేర్డ్ బై ద బెస్ట్ టీచర్స్ ఇన్ ద కంట్రీ అండ్ ఆర్ అవైలబుల్. అంటే మన భారతదేశంలో ఉండేటటువంటి అందుబాటులో ఉండేటటువంటి గొప్ప ఉపాధ్యాయుల చేత అంటే బ్రహ్మాండమైనటువంటి టీచింగ్ స్కిల్స్ బాగా ఎడ్యుకేట్ చేయగలిగినటువంటి టీచర్స్ చేత ఈ వీడియోస్ మొత్తం కూడా ఈ క్లాసెస్ మొత్తం కూడా డిజైన్ చేయబడి ఉన్నాయని చెప్తున్నారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్, రూపాయి ఖర్చు లేదండి. మీరు ఆ సినిమా చూసుంటారు 3 Idiots అని చెప్పేసి మనకి శంకర్ ఒక సినిమా తీస్తున్నారు. తమిళ్ కోర్స్ తెలుగులో కూడా డబ్బు అయింది 3 Idiots కింద అయ్యింది అనుకుంటాను. ఐ థింక్ స్నేహితులు అని చెప్పి తెలుగులో తీస్తున్నారు మనకి. ఆ సినిమాలో హీరో విజయ్ ఉంటాడు. సో విజయ్ ఏం జరుగుతుందండి, మీకు ఆయన పాపం చదువుకోవాలనుకుంటుంది, బట్ చదువుకోవడానికి అవసరమైన డబ్బులు అతని దగ్గర ఉండవు. అందుకని ఏం చేస్తాడు, ఎవడో ఒకడు వాళ్ళ యజమాని కొడుకు చదువుకోవాలైతే ఆడి పేరు మీద వీడెళ్ళి చదువుకొని సర్టిఫికేట్స్ అన్ని వాడికి సంపాదించి పెడతాడు. అంటే ఏంటి, చదువుకోవడానికి డబ్బులు లేని పరిస్థితుల్లో అతను అట్లా చేశాడు. అందుకనే చాలామంది మన భారతదేశంలో చదువుకోవడానికి డబ్బులు లేకుండా చదువు ఆపుకునే పరిస్థితుల్లో ఉన్నారు. అందుకనే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఎనీ లెర్నర్, ఏ విద్యార్థికైనా కానీ రూపాయి ఖర్చు లేకుండా భారతదేశంలోనే గొప్పదైనటువంటి ఉపాధ్యాయులు చెప్పినటువంటి లెక్చర్స్ని క్లాసెస్ని రూపాయి ఖర్చు లేకుండా అందించేటువంటి ప్రయత్నమే స్వయం యొక్క ఉద్దేశం అని చెప్పేసి చెప్తున్నారు. మోర్ దాన్ 1000 స్పెషల్లీ చూజన్ ఫ్యాకల్టీ అండ్ టీచర్స్ ఫ్రమ్ అక్రాస్ ద కంట్రీ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ప్రిపేరింగ్ ద కోర్సెస్. ఈ స్వయంలో ఉండేటటువంటి డిఫరెంట్ కోర్సెస్ని ప్రిపేర్ చేయడానికి కోసం అని చెప్పేసి దాదాపు 1000 మందికి పైగా ఎంచుకున్నటువంటి ఉపాధ్యాయుల్ని గొప్ప ఉపాధ్యాయుల్ని స్వయం ప్రోగ్రాంలోకి తీసుకుని రావడం జరిగిందనమాట. ద కోర్సెస్ హోస్టెడ్ అండ్ స్వయం ఆర్ ఇన్ 4 quadrants. ఇక్కడ మనకి స్వయంలో పోస్ట్ చేసినటువంటి కోర్సెస్ అనేటువంటివి 4 పాదాలుగా నడుస్తుంటాయండి. ఒకటి వీడియో లెక్చర్స్, ఫస్ట్ వీడియో లెక్చర్స్ ఉంటాయి. 2 స్పెషల్లీ ప్రిపేర్డ్ రీడింగ్ మెటీరియల్ దట్ కెన్ బి డౌన్లోడెడ్ ఆర్ ప్రింటెడ్. అంటే వీళ్ళు ఏవైతే వీడియో క్లాసెస్ చెప్పున్నారో వీడియో లెక్చర్స్ చెప్పున్నారో ఆ వీడియో లెక్చర్స్కి సంబంధించినటువంటి మెటీరియల్ స్టడీ మెటీరియల్ ప్రిపేర్ చేసి అంటే రీడింగ్ మెటీరియల్ ప్రిపేర్ చేసి దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రింట్ చేసుకునేదానికి వెసులుబాటు కల్పించారు. అంటే మనం ఏదైతే పాఠం చెప్పామో మనం చెప్పిన పాఠాన్ని మళ్ళీ పిల్లాడు తీసుకొని చదువుకునేటువంటి వెసులుబాటు అనమాట. అదొకటి. థర్డ్ వన్ వచ్చి సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్స్ త్రూ టెస్ట్ అండ్ క్విజెస్ అండ్ అంటే ఏంటి, మనం క్లాసెస్ చెప్పాం, పిల్లాడు దాన్ని క్లాసెస్ విన్నాడు, తర్వాత ఆ స్టడీ మెటీరియల్ తీసుకొని ప్రింట్ తీసుకొని చదువుకున్నాడు, ఆ తర్వాత ఆయన ఎంత మటుకు అర్థం చేసుకున్నాడు అనే దానికోసం అని చెప్పేసి సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్స్ త్రూ ద టెస్ట్స్ అండ్ క్విజెస్. కొన్ని క్విజెస్ పరీక్షల ద్వారా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి వాళ్ళకి సెల్ఫ్ అసెస్మెంట్ అనమాట. అంటే ఎంత మటుకు నేర్చుకున్నాం అనేది, వాళ్ళు ఎంత మటుకు నేర్చుకున్నారు అనే దాని మీద సెల్ఫ్ అసెస్మెంట్ టెస్టులు పెడతారు. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ అన్ ఆన్లైన్ డిస్కషన్ ఫోరం ఫర్ క్లియరింగ్ ద డౌట్స్. ఇఫ్ మనకి ఏదైనా మనం ఒక కోర్స్ తీసుకున్నాం, ఆ కోర్సులో మనకి మాస్టర్ చెప్పింది కొంత అర్థమై ఉండొచ్చు, కొంత అర్థం కాకుండా ఉండొచ్చు. ఇక ఆ కోర్సుకు సంబంధించిన సబ్జెక్ట్ విషయాలు కానీ ఇంకేమైనా ఇష్యూస్ మనకు అర్థం కాకపోతే మనం వాళ్ళతో డిస్కస్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఫోరమ్స్ ఓపెన్ చేస్తారండి. ఆ ఫోరంలో మన డౌట్స్ని మనం క్లియర్ చేసుకోవచ్చు. స్టెప్స్ హ్యావ్ బీన్ టేకెన్ టు ఎన్రిచ్ ద లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ బై యూజింగ్ ఆడియో, వీడియో అండ్ మల్టీమీడియా అండ్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ పెడగోగి ఆర్ టెక్నాలజీ.
అంటే ఇక్కడ వీళ్ళు చేసేటువంటి వర్క్ మొత్తం కూడా మల్టీమీడియా టెక్నాలజీని యూజ్ చేసుకొని, ఆడియో వీడియో టెక్నాలజీని యూజ్ చేసుకొని పిల్లలకి బాగా అర్థవంతం అయ్యేదానికి ఏవైతే ప్రయత్నాలు చేయాలో ఆ మొత్తం కూడా వీళ్ళు ఇక్కడ చేస్తున్నారనమాట. నెక్స్ట్ చూస్తే, ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ దట్ బెస్ట్ క్వాలిటీ కంటెంట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ అండ్ డెలివర్డ్ 9 నేషనల్ కోఆర్డినేటర్స్ హ్యావ్ బీన్ అపాయింటెడ్. దే ఆర్ అంటే ఈ ప్రోగ్రామ్ మొత్తం మనం చేసేటువంటి క్రమంలో ఒక మంచి ఎడ్యుకేషన్ని, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ని ఇవ్వాలంటే ఖచ్చితంగా దాని మీద దాన్ని కోఆర్డినేట్ చేసే పర్సన్స్ ఉండాలి, దాన్ని నియంత్రించేటువంటి పర్సన్స్ ఉండాలి. అంటే ఎంత మటుకు తీసుకోవాలి, ఎంత తీసుకోకూడదు, కరెక్ట్గా మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుందా, లేకపోతే ఏదైనా వేస్ట్ వస్తుందా, ఇట్లాంటివన్నీ మానిటర్ చేయాలి. ఆ మానిటర్ చేయడం కోసం ఏం చేశారంటే వీళ్ళు ఒక 9 నేషనల్ కోఆర్డినేటర్స్ని నియమించారనమాట. ఆ 9 నేషనల్ కోఆర్డినేటర్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చి ఏఐసిటి అండి, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఫర్ సెల్ఫ్ పేస్డ్ అండ్ ఇంటర్నేషనల్ కోర్సెస్ అనమాట. ఇంటర్నేషనల్ కోర్సెస్ అట్లాగే సెల్ఫ్ పేస్డ్ కోర్సెస్కి సంబంధించిన విషయాలు మొత్తము ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. కోర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన కోర్సెస్ కానీ, లేకపోతే ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి కోర్సెస్, వీటిని ఎవరు చూసుకుంటారంటే ఏఐసిటిఈ, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఫర్ సెల్ఫ్ పేస్డ్ అండ్ ఇంటర్నేషనల్ కోర్సెస్ కోసం ఏఐసిటిని ఎస్టాబ్లిష్ చేశారు. ఇందాక నేను చెప్పాను కదండి, స్కూల్ ఎడ్యుకేషను, కాలేజ్ ఎడ్యుకేషను, యూనివర్సిటీ ఎడ్యుకేషను, మొత్తం 3 రకాల ఎడ్యుకేషన్ సిస్టమ్స్ మనం అనుకుంటే అఫ్కోర్స్ వాటిలో టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉంటాయి. టెక్నికల్ ఇన్ ద సెన్స్ ఇంజనీరింగ్ అట్లాంటివి అన్నమాట. ఓకే, అట్లాంటి వాటిని మళ్ళీ వీళ్ళు ఈ 9 నేషనల్ కోఆర్డినేటర్స్కి డివైడ్ చేశారనమాట. సో అట్లా ఏఐసిటీకి వచ్చేటప్పటికి సెల్ఫ్ బేస్డ్ అండ్ ఇంటర్నేషనల్ కోర్సెస్ అనేటువంటివి ఇచ్చున్నారు. ఎన్పిటిఎల్, నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ అనమాట. ఎన్పిటిఎల్ అంటే ఏంటండి, నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసం. ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయితేనేమో ఎన్పిటిఎల్ కోర్సులు. ఎన్పిటిఎల్ కోర్సెస్ దేనికండి, ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఎన్పిటిఎల్ అనమాట. ఎన్పిటిఎల్ అంటే నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ ఫర్ ఇంజనీరింగ్. తర్వాత యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఫర్ నాన్ టెక్నికల్ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ ఎడ్యుకేషన్. నాన్ టెక్నికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ అంటే మనకు తెలుసు, ఎంఎస్సీ కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇవన్నీ నాన్ టెక్నికల్ అంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ కాదు, వాటిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కిందకి వస్తాయన్నమాట. అంటే నాన్ టెక్నికల్ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ ఎడ్యుకేషన్కి వచ్చేటప్పటికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు, టెక్నికల్ అండర్ గ్రాడ్యుయేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్కి వచ్చేటప్పటికి ఎన్పిటిఎల్, నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ ఒకటి. ఆ తర్వాత ఇంటర్నేషనల్ కోర్సెస్ ఫర్ సెల్ఫ్ బేస్డ్ కోర్సెస్కి వచ్చేటప్పటికి ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఒకటి. ఆ తర్వాత సిఈసి, కన్సోర్టియం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ ఫర్ అండర్ గ్రాడ్యుయేటెడ్ ఎడ్యుకేషన్. అంటే డిగ్రీ చదివేటటువంటి విద్యార్థులు, బీఎస్సీ చదివేటువంటి విద్యార్థులు లేదా బీఏ చదివేటువంటి విద్యార్థులు ఎవరైతే అండర్ గ్రాడ్యుయేటెడ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ కోసం వచ్చేటప్పటికి కన్సోర్టియం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ సిఈసి వాళ్ళు. అలాగే ఎన్సీఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. అంటే సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది కదండి, సో వాళ్ళకి ఎన్సీఆర్టీ కోర్సెస్ అనమాట. ఎన్సీఆర్టీ బుక్స్ అంటారు చూసారా, +12 వరకు ఉండేటువంటి మొత్తం కూడా ఎన్సీఈఆర్టీ బుక్స్ ఉంటాయి కదా. సో స్కూల్ ఎడ్యుకేషన్ కోసం వచ్చేటప్పటికి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు. అట్లాగే ఎన్ఐఓఎస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. కొంతమంది స్కూల్ ఎడ్యుకేషన్ కూడా ఓపెన్గా చేస్తూ ఉంటారు, అంటే రెగ్యులర్గా కాకుండా స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి చదువుకుంటారు అనమాట. దాన్ని ఓపెన్ స్కూలింగ్ అంటారు అనమాట. ఈ ఓపెన్ స్కూలింగ్ కోసం అని చెప్పేసి ఎన్ఐఓఎస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అని చెప్పేసి ఉంది. వీళ్ళు వచ్చేటప్పటికి ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. ఆ తర్వాత ఇగ్నో, IGNOU, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ అవుట్ ఆఫ్ స్కూల్ స్టూడెంట్స్ అనమాట. స్కూల్ స్టూడెంట్స్ కాకుండా ఎవరైతే కాలేజీలో ఓపెన్ చేస్తుంటారు కదండి, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటుంటారు చూసారు కదా, సో వాళ్ళకు వచ్చేటప్పటికి ఇగ్నో అనమాట, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. అప్పుడెప్పుడో ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు టీవీ ద్వారా వాళ్ళ టీచర్స్ని చెప్పేవాళ్ళు అనేది మనం వినున్నాం అనమాట. తర్వాత IIMB, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు ఫర్ మేనేజ్మెంట్ స్టడీస్. NITT,
ఎన్ఐటిఆర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఫర్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఎవరైతే బీఎడ్, ఎంఎడ్, డైట్, టీటీసీ చేస్తుంటారు కదండి, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, అట్లాగే టీచర్ ట్రైనింగ్ కోర్సెస్ టీటీసీ ఇట్లాంటివి చేస్తుంటారు కదా. సో వాళ్ళ కోసం వచ్చేటప్పటికి ఎన్ఐటిటిఆర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్. అంటే మొత్తం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని స్కూల్ ఎడ్యుకేషను, కాలేజ్ ఎడ్యుకేషను, టెక్నికల్ ఎడ్యుకేషను, మామూలుగా టీచర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి 4 రకాలుగా విభజించి ఆ 4 రకాల ఎడ్యుకేషన్కి 9 మంది నేషనల్ కోఆర్డినేటర్స్ని, 9 ఇన్స్టిట్యూషన్స్ని నేషనల్ కోఆర్డినేటర్స్గా నియమించారనమాట. అవి ఏఐసిటి, ఎన్పిటిఏలు, యూజీసీ, సిఈసి, ఎన్సిఆర్టి, ఎన్ఐఓఎస్, ఇగ్నో, ఐఐఎంబి, ఎన్ఐటిటిఆర్. సో వీళ్ళు ఎట్లా డివైడ్ చేసుకున్నారంటే, ఇంటర్నేషనల్ కోర్సెస్, సెల్ఫ్ బేస్డ్ కోర్సెస్ వచ్చేటప్పటికి ఏఐసిటి, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది చూసుకుంటుంది, కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చూస్తుంది. అట్లాగే ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ వచ్చేటప్పటికి ఎన్పిటిఎల్ వాళ్ళు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వచ్చేటప్పటికి నాన్ టెక్నికల్ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ కోర్సెస్, అండర్ గ్రాడ్యుయేటెడ్ కోర్సెస్ ఎడ్యుకేషన్ వచ్చేటప్పటికి సిఈసి, అండర్ గ్రాడ్యుయేటెడ్ ఓపెన్ అయితేనేమో ఇగ్నో, ఆ తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ వచ్చేటప్పటికి ఎన్సిఆర్టి, స్కూల్ ఎడ్యుకేషన్ ఓపెన్ వచ్చేటప్పటికి ఎన్ఐఓఎస్ వాళ్ళు, అట్లాగే మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ వచ్చేటప్పటికి ఐఐఎంబి, అట్లాగే టీచర్ ట్రైనింగ్ కోర్సెస్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్కి వచ్చేటప్పటికి ఎన్ఐటిటిఆర్ అనేటువంటివి ఇవన్నీ కూడా ప్రోగ్రామ్స్ని కోఆర్డినేట్ చేస్తూ ఉంటాయండి. తర్వాత చూస్తే కోర్సెస్ డెలివర్డ్ త్రూ స్వయం ఆర్ అవైలబుల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు ద లెర్నర్స్. ఎవరైతే ఈ క్లాసెస్ వినేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా రూపాయి కట్టాల్సిన పని లేదండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీదే ఈ స్వయంలో ఉండేటువంటి కోర్సెస్ మొత్తం కూడా అందుబాటులో ఉంటాయన్నమాట. హౌఎవర్ లెర్నర్స్ wanting a SWAYAM certificate should register for the final proctored exams that come at a fee and attend in person at designated centers on specific dates. సో మీరు ఈ కోర్సెస్ వినడానికి అయితేనేమో రూపాయి ఖర్చు పెట్టట్లేదండి, స్వయంలో ఉండేటువంటి అన్ని కోర్సెస్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక మాట. బట్ మీరు స్వయం వాళ్ళు ఇచ్చేటటువంటి సర్టిఫికేట్ని కనుక పొందాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు, ఇప్పుడు మనకి ఎన్టీఏ వచ్చింది కదండి, నందా చెప్పినట్టు వన్ ఇండియా వన్ నేషన్ అని మన సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీస్ అని భారతదేశంలో ఉండేటువంటి ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్స్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ మొత్తం కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మొత్తం కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని పెట్టిందనమాట. ఆ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళే స్వయంకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారండి. బట్ ఆ ఎగ్జామినేషన్ ఫీ మటుకు మీరు కట్టాల్సి ఉంటుంది, అది మేబీ ఒక 1000 రూపాయల వరకు ఉండొచ్చండి. అది మీరు ఖచ్చితంగా వాళ్ళు ఎన్టీఏ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయండి, వాళ్ళు ఎక్కడైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇస్తారో అక్కడికి వెళ్ళి మీరు ఎగ్జామ్ వాళ్ళు చెప్పిన టైంలో స్పెసిఫిక్ డేట్స్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అది మీకు చెప్తారు, మీ కోర్స్ ఇన్స్ట్రక్టర్ అది మొత్తం మీకు గైడ్ చేస్తాడు. ఎలిజిబిలిటీ ఫర్ ద సర్టిఫికేట్ విల్ బి అనౌన్స్డ్ ఆన్ ద కోర్స్ ఆఫ్ పేజ్. ఎలిజిబిలిటీ ఫర్ ద సర్టిఫికేట్ will be announced on the course page. Learners will get certificates only if this certificate is matched. సో ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఒక కోర్సు ఇచ్చినప్పుడు ఆ కోర్స్కి ఎవరెవరు ఎలిజిబుల్ అనేది ఆ కోర్సు స్టార్ట్ చేసేటప్పుడే చెప్తారండి. సో ఆ కోర్స్ తీసుకునే వాళ్ళు ఒకసారి చెక్ చేసుకొని సర్టిఫికేట్ వస్తుందో రావట్లేదో చూసుకొని ఆ కోర్సు తీసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. అదే ఇక్కడ చెప్పింది, ఎలిజిబిలిటీ ఫర్ ద సర్టిఫికేట్స్ విల్ బి అనౌన్స్డ్ on the course page and learners will get certificates only if these criteria is matched. తర్వాత universities or colleges are approving credit transfer for these courses can use the marks or certificate obtained in these courses for the same. స్టూడెంట్స్ కున్న బెనిఫిట్ ఏంటంటే, మీరు ఒకసారి ఈ వెబ్సైట్లోకి వచ్చి ఒక కోర్స్ తీసుకుని ఆ కోర్స్ కంప్లీట్ చేసి మీరు సర్టిఫికేట్ కనుక తీసుకుంటే ఆ సర్టిఫికేట్ని తీసుకెళ్ళేసి మీ యూనివర్సిటీలో మీ కన్సర్న్ డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేస్తే దానికి వచ్చినటువంటి క్రెడిట్ని మీ అకాడమిక్స్కి చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంఎస్సీ కెమిస్ట్రీ చేస్తూ ఉన్నారు, ఎంఎస్సీ కెమిస్ట్రీలో ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఏదో ఒక కోర్స్ ఇక్కడ తీసుకొని కంప్లీట్ చేసి సర్టిఫికేట్ తెచ్చుకున్నారు.
దీన్ని తీసుకెళ్ళేసి మీ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు దాన్ని క్రెడిట్స్ కింద మార్చి మీ ఎంఎస్సిలో మీకు పర్సంటేజ్ ఉపయోగపడేదానికి ప్రయత్నం చేస్తారనమాట. సో ఇది స్వయంలో ఉండేటువంటి ఒక అడ్వాంటేజ్. తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారో చూడండి, స్కూల్ ఎడ్యుకేషన్. ఇందాక నేను చెప్పాను ఇక్కడ 9 నేషనల్ కోఆర్డినేటర్స్ ఉన్నారు. ఈ 9 నేషనల్ కోఆర్డినేటర్స్ మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ని పంచుకున్నారని చెప్పేసి. స్కూల్ ఎడ్యుకేషన్ ఎవరు చూస్తున్నారు? ఎన్ఐఓఎస్, ఎన్సీఆర్టీ. ఓపెన్ ఎడ్యుకేషన్ అయితే ఓపెన్ స్కూల్స్ అయితేనేమో ఎన్ఐఓఎస్, రెగ్యులర్ స్కూల్స్ అయితేనేమో ఎన్సీఆర్టీ. అవుట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వచ్చేటప్పటికి అంటే డిగ్రీ అనుకోండి, సారీ అవుట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కాకుండా అంటే మనకి టీచర్ ఎడ్యుకేషన్ కానీ అట్లాంటివి అనమాట. ఎన్ఐటీటీఆర్ వచ్చేటప్పటికి బిఎడ్, ఎంఎడ్, టీటీసీ లాంటివి. ఇగ్నో వచ్చేటప్పటికి ఓపెన్ అంటే కాలేజ్ ఓపెన్ ఎడ్యుకేషన్ అనమాట. తర్వాత అండర్ గ్రాడ్యుయేటెడ్ ఎడ్యుకేషన్ వచ్చేటప్పటికి ఎన్పిటిఎల్, ఏఐసిటి, సిఈసి, ఐఐఎంబి. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ వచ్చేటప్పటికి ఎన్పిటిఎల్, ఐఐసిటిఈ, ఐఐఎంబి, యూజిసి. సో పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ స్టూడెంట్స్ ఏమో వీళ్ళు ఆఫర్ చేసే కోర్సెస్ తీసుకోండి. అండర్ గ్రాడ్యుయేటెడ్ స్టూడెంట్స్ ఏమో ఎన్పిటిఎల్, ఏఐసిటి, సిఈసి, ఐఐఎంబి ఆఫర్ చేసే కోర్సెస్ తీసుకోండి. అవుట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అయితేనేమో ఇగ్నో, ఎన్ఐటీటీఆర్ ఆఫర్ చేసే కోర్సెస్ తీసుకోండి. స్కూల్ ఎడ్యుకేషన్ వల్ల అయితే ఎన్ఐఓఎస్, ఎన్సీఆర్టీ ఆఫర్ చేసే కోర్సెస్ తీసుకోండి. కోర్సెస్ ఎట్లా తీసుకోవాలి ఏంటి అనేటువంటి విషయాలు నేను మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో క్రెడిట్ ట్రాన్స్ఫర్ చూస్తే యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ హ్యాస్ ఆల్రెడీ ఇష్యూడ్ ద యూజీసీ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఆన్లైన్ లెర్నింగ్ కోర్సెస్ త్రూ స్వయం. ఎవరైతే స్వయం ద్వారా ఆన్లైన్ కోర్సెస్ చేస్తున్నారో వాళ్ళకి క్రెడిట్ ఫ్రేమ్వర్క్ ఎట్లా చేయాలనేది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది ఆల్రెడీ ఇష్యూ చేసిందండి. ఎవరికి ఇష్యూ చేసింది? రెగ్యులేషన్ 2016 2016 నియమాలని లేదా నిబంధనల్ని విడుదల చేసింది. అడ్వైజింగ్ ద యూనివర్సిటీస్ టు ఐడెంటిఫై కోర్సెస్ వేర్ క్రెడిట్స్ కెన్ బి ట్రాన్స్ఫర్మ్డ్ ఆన్ ద అకాడమిక్ రికార్డ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫర్ కోర్సెస్ డన్ ఆన్ స్వయం. ఎవరైతే స్వయంలో కోర్సెస్ చేస్తున్నారో ఆ కోర్సెస్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళకి క్రెడిట్స్ ఏ రకంగా ట్రాన్స్ఫర్ చేయాలి, అకాడమిక్స్కి ఏ రకంగా ట్రాన్స్ఫర్ చేయాలనే దాని మీద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూనివర్సిటీస్ అన్నిటికీ కూడా ఒక పర్టికులర్ రెగ్యులేషన్స్ని, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పంపించడం జరిగింది 2016లోనే. చూడండి 2016 నేను ఎందుకంటే నరేంద్ర మోడీ గారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారతీయ జనతా పార్టీ అని చెప్తున్నా అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ఇది 2016లో జరిగింది. అసలు ఈ మొత్తం వచ్చి కూడా 2015, 2016 అంటే 2014 ఎలక్షన్స్ జరిగిన తర్వాత వచ్చింది ఈ విషయం అంతా కూడా. అందుకోసమే నేను ఆ క్రెడిట్ మొత్తం ఈ గవర్నమెంట్కి ఇస్తా ఉన్నాను. ఓకే, సో ద కరెంట్ స్వయం ప్లాట్ఫామ్ ఈజ్ డెవలప్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆన్ అకాడమిక్స్ ఫర్ ద డన్ స్వయం. ఇక్కడ దాకా ఓకే అండి. అంటే ఇది ఎట్లా చేయాలి అంటే ఒక స్టూడెంట్ స్వయంలోకి వచ్చి ఒక ఆన్లైన్ కోర్స్ తీసుకున్న తర్వాత ఆయన ఒక సర్టిఫికేట్ సంపాదించుకున్న తర్వాత ఆ సర్టిఫికేట్స్లో వచ్చినటువంటి క్రెడిట్స్ని ఆయన రెగ్యులర్ కోర్స్కి ఎట్లా అప్లై చేసుకోవాలనే దానికి సంబంధించినటువంటి రెగ్యులేషన్స్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 2016లో అన్ని యూనివర్సిటీస్కి ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంఎస్సీ కెమిస్ట్రీ స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అతను స్వయంలో ఫస్ట్ ఇయర్ రిలేటెడ్ ఏదో ఒక కోర్స్ చేసినప్పుడు కంప్లీట్ చేసి ఆయన సర్టిఫికేట్ పొందున్నాడు. ఈ సర్టిఫికేట్ తీసుకెళ్ళేసి ఆయన కనుక ఆ యూనివర్సిటీలో వాళ్ళకి కనుక అప్పచెప్పితే అప్పుడు ఆయనకి ఏం చేస్తారండి, అక్కడ వచ్చినటువంటి మార్క్స్ని ఈయన రెగ్యులర్ అకాడమిక్స్కి యాడ్ చేస్తారు, క్రెడిట్స్ వస్తాయి అన్నమాట. అది ద కరెంట్ స్వయం ప్లాట్ఫామ్ ఈజ్ డెవలప్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ గ్రూప్. అంటే మన హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఎంహెచ్ఆర్డి వాళ్ళు అండ్ ఎన్పిటిఎల్, ఐఐటి మద్రాస్ విత్ ద హెల్ప్ ఆఫ్ గూగుల్ ఇంక్ అండ్ ప్రెసిస్టెంట్ సిస్టమ్ లిమిటెడ్. సో వీళ్ళ ద్వారా ఈ స్వయం వెబ్ పోర్టల్ అనేది రన్ అవుతూ ఉందండి. సో ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మూక్స్ గైడ్లైన్స్ ఒకటి పెట్టిందండి. మూక్స్ అని ఉంది, మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ అని చెప్పేసి మూక్స్ ఉంటుంది. ఇదే స్వయము, ఈపీజీ పాఠశాల, మూక్స్. ఆ మూక్స్కి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఇక్కడ పీడిఎఫ్ డాక్యుమెంట్ పెట్టారు, మీరు కావాలంటే చూసుకోవచ్చు. గైడ్లైన్స్ ఫర్ డెవలపింగ్ ఆన్లైన్ కోర్సెస్ ఫర్ స్వయంలో ఆన్లైన్ కోర్స్ డెవలప్ చేయాలంటే ఏ రకమైనటువంటి గైడ్లైన్స్ ఉండాలనేది ఇక్కడ ఒకటి పెట్టున్నారు. అఫ్కోర్స్ మీరు కనుక ఒక యూనివర్సిటీలో ఏదైనా ఒక టీచర్, ప్రొఫెసర్ అయితే మీరు కూడా ఒక ఆన్లైన్ కోర్స్ డెవలప్ చేయొచ్చండి. దానికి అవసరమైన గైడ్లైన్స్ ఇక్కడ పెట్టున్నారు. తర్వాత యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గెజెట్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఆన్లైన్ లెర్నింగ్ కోర్సెస్ త్రూ స్వయం. ఎవరైతే స్టూడెంట్స్ స్వయం ద్వారా కోర్సెస్ చేసుకున్నారో, కంప్లీట్ చేసుకుని సర్టిఫికేట్ తెచ్చుకున్నారో వాళ్ళకి క్రెడిట్స్ ఎట్లా ఇవ్వాలనే దాని మీద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఒక గెజెట్ని ఇష్యూ చేసిందనమాట.
దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ డాక్యుమెంట్. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని అది మొత్తం చదువుకోవచ్చు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గెజెట్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ ఆన్లైన్ లెర్నింగ్ కోర్సెస్ త్రూ స్వయం. ఎవరైతే అంటే ఇక్కడ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషను ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తుంది, అండర్ గ్రాడ్యుయేటెడ్ కింద ఎవరు ఆఫర్ చేస్తున్నారు, ఇట్లాంటివి చూస్తున్నాం కదా. సో అట్లా ఎన్పిటిఏ ఏఐసిటిఈ వచ్చేటప్పటికి అండర్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషను, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్. అంటే పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎవరన్నా ఒక స్టూడెంట్ కనుక ఒక స్వయంలో ఒక ఆన్లైన్ కోర్సు కంప్లీట్ చేసి సర్టిఫికేట్ పొందుంటే ఆయనకి ఏ రకమైనటువంటి సర్టిఫికేట్ క్రెడిట్ సిస్టమ్స్ ఎట్లా ఇవ్వాలనే దాని మీద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఒక గెజెట్ ఇచ్చింది. అట్లాగే అండర్ గ్రాడ్యుయేటెడ్ ఎడ్యుకేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ కానీ ఎన్పిటిఏల్కి సంబంధించినటువంటి కోర్సెస్ ఏమైనా చేస్తున్నా, లేకపోతే ఏఐసిటి, సిఈసి, ఐఎంబి కోర్సెస్ చేస్తుంటే కనుక వాళ్ళకి సర్టిఫికేట్ వచ్చినప్పుడు ఆ క్రెడిట్స్ని ఎట్లా వాళ్ళ అకాడమిక్స్కి ఇవ్వాలనే దాని మీద ఏఐసిటి వాళ్ళు ఒక గెజెట్ని రిలీజ్ చేశారనమాట. సో అట్లా తర్వాత మీరు ఎంహెచ్ఆర్డి స్వయం యాప్ ఉందండి, వాళ్ళ యాప్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో వీళ్ళని మీరు ట్విట్టర్లో ఫాలో అవ్వచ్చండి. సో అట్లాగే ఫేస్బుక్ ఇవన్నీ వాళ్ళ ఇవి ఉంటాయన్నమాట. సో వీటిలో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. సో ఇది స్టూడెంట్స్ మొత్తం మీద స్వయం అంటే. స్వయం అనేది మన నరేంద్ర మోడీ గారి ఒక దేశము ఒక విద్య, వన్ ఇండియా వన్ ఎడ్యుకేషన్ అనేటువంటి దాంట్లో భాగంగా వచ్చినటువంటి ఒక ప్రోగ్రామే స్వయం అనమాట. సో మీరు ఈ స్వయం వెబ్సైట్లోకి వెళ్ళి, ఇది మళ్ళీ చెప్తున్నానండి, 9వ తరగతి చదివేటటువంటి స్టూడెంట్ దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివేటటువంటి స్టూడెంట్ వరకు కూడా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని కొంతమంది లెక్చర్స్ కాలేజెస్లో యూనివర్సిటీస్లో పనిచేసేటువంటి అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్స్ కానీ, డిగ్రీ కాలేజ్లో పనిచేసే లెక్చర్స్ కానీ, ఇంటర్మీడియట్ కాలేజ్లో పనిచేసే లెక్చర్స్ కానీ, గవర్నమెంట్ స్టాఫ్కి కానీ, అంటే ఎయిడెడ్ కాలేజెస్ అన్ఎయిడెడ్ కాలేజెస్లో పనిచేసేటువంటి స్టాఫ్కి, స్పెషల్లీ గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు కనుక ప్రమోషన్స్లో ముందుకెళ్ళాలంటే ఏపీఐ స్కోర్ అని ఉంటుంది, అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని చెప్పేసి ఒక ఏపీఐ అని ఉంటుంది అనమాట. ఆ స్కోర్ పెంచుకోవాలంటే వీటిలో కోర్స్ చేసి ఆ కోర్స్ కంప్లీట్ చేసి ఎగ్జామ్ రాసి వచ్చిన సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే కొంచెం క్రెడిట్స్ పెరుగుతాయి అనమాట. వాళ్ళకు కూడా ఆ ఏపీఐ స్కోర్ అనేది పెరుగుతుంది. ఆ ఉద్దేశంతో వాళ్ళు చదవాలి. సో ఫైనల్లీ స్వయం అనేది చిన్నోడికా పెద్దోడికా, తెలివినోడికా తెలివి లేనోడికా, బాగా చదువుకున్నోడిగా అసలు చదువుకున్నోడికా, రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ వీటితో ఏమీ సంబంధం లేదు. వాడు స్కూల్ ఎడ్యుకేషన్ చదువుకునే చిన్నపిల్లాడైనా సరే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని డాక్టరేట్ కంప్లీట్ చేసుకుని ఏదో ఒక యూనివర్సిటీలో పనిచేస్తున్న అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ అయినా సరే స్వయం వెబ్ పోర్టల్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. మరి మనము ఎట్లా ఉపయోగపడుతామంటే, మనం మంచిగా ఎడ్యుకేటెడ్ అయితే, మనం మంచిగా చదువుకుంటే ఆటోమేటిక్గా మనం దేశానికి ఉపయోగపడతాం కదండి. సో ఆటోమేటిక్గా దేశ ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. అందుకోసమనే సో ఏ దేశ ఆర్థిక అభివృద్ధి అయినా కానీ ఆ దేశానికి సంబంధించినటువంటి విద్యా ప్రమాణాల మీద ఆధారపడి ఉంటాయి. ఆ క్రమంలోనే నరేంద్ర మోడీ గారు మనకి దీన్ని ప్రవేశపెట్టారనమాట. అయితే ఈ స్వయంలోకి మీరు ఎట్లా వెళ్ళాలంటే, ఫస్ట్ మనకు తెలుసు కదా, గూగుల్ అంటే మనం సిస్టమ్ ఆన్ చేయగానే బ్రౌజర్స్ ఉంటాయి, గూగుల్ క్రోమ్ కానీ, లేకపోతే మొజిల్లా ఫైర్ ఫాక్స్ కానీ, లేకపోతే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ, లేకపోతే ఓపెరా, ఇట్లా డిఫరెంట్ బ్రౌజర్స్ ఉంటాయి. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి, అడ్రస్ బార్లోకి వెళ్ళి swayam.gov.in అని కొట్టండి. swayam.gov.in swayam.gov.in అని కొట్టండి. ఇది వస్తుందండి. సో దీంట్లో కోర్స్ కేటలాగ్ ఉంటుంది అనమాట. కోర్స్ కేటలాగ్ వెళ్తే ఏఐసిటి, ఎన్ఐటిటిటి కోర్సెస్, లేకపోతే యాన్యువల్ రిఫ్రెష్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ టీచింగ్, ఆర్పిట్ కోర్సెస్ అంటారండి. ఈ ఆర్పిట్ కోర్సెస్ ఎవరికి బాగా ఉపయోగపడతాయంటే, ఎయిడెడ్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో ఆ ఎయిడెడ్ ఫ్యాకల్టీకి, యూనివర్సిటీస్లో పనిచేసేటువంటి అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్స్కి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో చేసేటువంటి లెక్చర్స్కి వాళ్ళకి ఆర్పిట్ యాన్యువల్ రిఫ్రెషర్ ప్రోగ్రామ్స్ ఇన్ టీచింగ్ అనేటటువంటిది ఆర్పిట్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళకి బాగా ఉపయోగపడతాయండి. ఆ తర్వాత ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగు, ఎడ్యుకేషను, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, హ్యుమానిటీస్ అండ్ ఆర్ట్స్, లా, మేనేజ్మెంట్ కోర్సెస్, మ్యాథ్స్ అండ్ సైన్సెస్, స్కూలు. సో ఇవన్నీ కూడా వీళ్ళ కోర్స్ కేటలాగ్ అనమాట. ఇక్కడికి వెళ్తే వాళ్ళకి సంబంధించినటువంటి కోర్సెస్ ఏమున్నాయనేది మీకు కనిపిస్తుంది. వాటిల్లో నుంచి మీరు ఏ కోర్స్ చేయాలనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సైన్సెస్, మ్యాథ్స్ అండ్ సైన్సెస్ అయితే సైన్సెస్ క్లిక్ చేస్తే మళ్ళీ దాంట్లో మీకు వస్తాయి
ఆలా అప్లైడ్ సైన్సెసా, కెమిస్ట్రీనా, ఎర్త్ సైన్సెసా, ఎన్విరాన్మెంటల్ సైన్సెసా, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెసా, మ్యాథమెటిక్సా, ఫిజిక్సా, ఇట్లాంటివన్నీ వస్తాయి. సో వీటి మీద నేను సపరేట్ వీడియో చేస్తాను మీకు. అంటే ఈ కోర్స్కి ఎట్లాగా స్వయంలో కోర్స్ ఎట్లా తీసుకోవాలి అనే దాని మీద నేను మీకు సపరేట్ కోర్స్ చేస్తానండి. అర్థం సైన్ ఇన్ రిజిస్టర్ ఎట్లా అనేది కూడా నేను మీకు చెప్తాను. అది ఇప్పుడు జస్ట్ ఈ వీడియోలో వచ్చేటప్పుడు మీకు అబౌట్ స్వయం గురించి చెప్పాను. ఆ తర్వాత స్వయంలో ఉండేటువంటి అన్ని నేషనల్ కోఆర్డినేటర్స్ గురించి కూడా మాట్లాడానండి. ఆల్ కోర్సెస్ కూడా చెప్పున్నానండి. సో లోకల్ చాప్టర్స్ ఏంటి, సో అవి నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను మీకు. సో ఇది స్వయం గురించి అండి. మొత్తం మీద మీరందరూ కూడా మన దేశము, మన విద్యా ప్రమాణాల గురించి మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతైతే ఆలోచిస్తున్నారో మనం కూడా అంతే ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. మన గురించి ఎవడు ఆలోచిస్తున్నాడో వాడికి ఓటేయండి. వాడి గురించి ఆలోచించి వాడి ఇదిని వాడు పెంచుకునేవాడికి మీరు ఓటు వేయమాకండి. ఎందుకు చెప్తున్నానంటే మనకు మామూలుగా లేయిస్తే మన ముఖ్యమంత్రులు కానీ మన మంత్రులు కానీ కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఏం మాట్లాడుతూ ఉంటారంటే, నేను ఈ మధ్య మన ప్రముఖ రాజకీయ నాయకుడు మాట్లాడాడండి. పేరు కూడా మీకు తెలిసే ఉంటుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏమంటాడంటే, నాకు బాధ వేస్తుందండి. 20 సంవత్సరాలు 40 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో మా ప్రాంతం వాళ్ళకి ఇంకా పవిట కొంగు వేసుకోవాలన్న జ్ఞానము రాలేదండి, మా వాళ్ళు అంత వెనకబడిపోయినాడని చెప్పి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అంటే 40 సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తున్న ఇతను పేరెంట్స్ కూడా మళ్ళీ ఈయన ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉన్నారండి. వీళ్ళంతా ఏం డెవలప్ చేసినట్టండి? 20 years నుంచి మా ప్రాంతం అభివృద్ధి చెందలేదని నేను మాట్లాడుతున్నానంటే మా ప్రాంత అభివృద్ధికి నేను ఏం చేశాను? ఈ 20 సంవత్సరాల్లో నా కుటుంబం ఎంత బాగుపడింది, నా బంధువులు ఎంతమంది బాగుపడారు, నా ప్రాంతం నా చుట్టుపక్కల ఉండే వ్యక్తులు ఎంతమంది బాగుపడారు అనేది ఆలోచిస్తున్నాను తప్ప నా ప్రాంతానికి నేనేం చేయగలిగానని నేను ఆలోచించారండి. ఈరోజు కొత్తగా వచ్చి కొత్తగా ఇన్ ద సెన్స్ ఈరోజు ఏదో చెప్పడం, నా ప్రాంతాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, నా ప్రాంతం వెనకబడిపోయిన ప్రాంతం అని. గుర్తుపెట్టుకోండి, మన ప్రాంతము వెనకబడిపోయిందని మనం చెప్పుకుంటున్నామంటే మన రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క కుటుంబాలని అంత అభివృద్ధి చేసుకున్నారని, వాళ్ళు అంత బాగా వాళ్ళ కుటుంబాలను అభివృద్ధి చేసుకోవడానికి అవసరమైనటువంటి వెసులుబాటు, మన పవిత్రమైనటువంటి ఓటు మనం వాళ్ళకి వేసి ఇచ్చామనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. మనం ఒకడు ఓటు వేస్తుంటే వాడు మనకి ఏం చేస్తున్నాడని చూసి ఓటేయండి, పిచ్చి పిచ్చిగా ఓటు వేయద్దు. ఈడు నా రెడ్డి, ఈయన నా చౌదరి, ఈయన నా నాయుడు, ఈయన నా కమ్మ, ఈయన నా కాపు, ఇవన్నీ ఆలోచించి, లేకపోతే నేను బీసీని, నేను ఎస్సీని, నేను ఎస్టీని, నేను అంబేద్కర్ వారసుని, నేను పలానా కమ్యూనిటీకి సంబంధించిన ఆయన్ని, పలానా కమ్యూనిటీకి సంబంధించిన వారసుని, చచ్చిపోతున్నా కానీ కులం అని చెప్పి చచ్చిపోతారు దేనికండి? ఓటు వేసేటప్పుడు వాడు పని చేస్తాడా పని చేయడా, వాడు ఏ కులం అనేది నీకు అనవసరం. ఏ విషయంలో అయినా కానీ కులం అనేది అనవసరం. వాడు పని చేస్తాడా చేయడా అనేది మాత్రమే ఆలోచించండి. వాడు ఖచ్చితంగా మన కోసం పనిచేసేవాడు రా అనుకుంటే వాడికి ఓటేయండి. అంతేగాని స్వార్థపరమైనటువంటి రాజకీయ నాయకుల కోసం ఓటు వేయద్దు. సరే సార్, మాకు గుడ్డి కంటే మెల్లమేలు, వాడి కాకపోతే వీడికన్నా వేద్దాం సార్ అని చెప్పి వేస్తారేమో. అట్లా కూడా ఏమాకండి. మనకి నోటా అని ఒక ఆప్షన్ ఉంది, దాని మీద కూడా తమిళ్లో మంచి మంచి సినిమాలు వచ్చినాయి. నాకు ఈ మా ప్రాంతానికి నియమించినటువంటి నాయకుడిని మాకు వీళ్ళు ఎవరి మీద నమ్మకం లేదని చెప్పి ఒక పర్సంటేజ్ ఆఫ్ ఓటు కనుక మీరు ఇస్తే, నోటా అనేది కనుక మీరు ఆప్ చేసినట్లయితే, నోటాకు ఓటేసినట్లయితే, మన ఎలక్షన్ కమిషను అక్కడ ఎలక్షన్స్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుందండి. ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయన్నమాట. గుర్తుపెట్టుకోండి, కులము కోసం ఓట్లు వేయద్దు. నువ్వు చేస్తున్నా పట్టించుకోండి, నీ కులపడు. కులం కూడు పెట్టదు, కులం ప్రాణాలు పోయదు. గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నేను నరేష్ బాబు గచ్చికాయల ఫ్రమ్ ఎల్ఎన్జి కెమికల్ సైన్సెస్, గుంటూరు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ మిత్రుల్ని ఈ విషయం కూడా ఎడ్యుకేట్ చేయడం మర్చిపోవద్దు. అందుకోసం వాళ్ళకి షేర్ చేయండి.
మీకు నేను చెప్పింది కనుక మంచిగా అనిపిస్తే కింద కామెంట్ రూపంలో పెట్టండి. సబ్జెక్ట్ సంబంధించిన ఇష్యూస్ అండి. నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. జస్ట్ నా అభిప్రాయాన్ని మాత్రం మీకు చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నేను మీ నరేష్ బాబు గచ్చికైల ఫ్రమ్ ఎల్ఎన్జి కెమికల్ సైన్సెస్, గుంటూరు.